అందరికీ నమస్కారం. సంగీతం మరియు నృత్యం నిత్యం దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటాయి. మరి అలాంటి సంగీతం నృత్యంతో ఒక పోటీ పెట్టి దేవుణ్ణి కీర్తించే పోటీ ఒకటి జరిగితే ఆ పోటీలో మీకు పాల్గొనే అవకాశం వస్తే పూజ్య గురువులు శ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారి ఆశీస్సులతో 6th యాన్యువల్ శివపదం గ్లోబల్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. ఈ పోటీని ఏదో పోటీలా కాకుండా శివునికి అర్పణగా వాళ్ళు భావిస్తారు. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా శివ పూజగా వాళ్ళు భావిస్తారు. ఈ కాంపిటీషన్ గురించి మనకి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఈరోజు దివిత్ నమస్కారం మరియు మోహిత్ నమస్కారం మన స్టూడియోలోకి వచ్చారండి. మరి అయితే దివిత్, వాట్ ఆర్ ద కీ స్కిల్స్ ఇన్ దిస్ కాంపిటీషన్? Key skills in this competition are vocal and dance. You can do a solo singing performance, a solo dance performance, or a group singing performance. దివిత్, why this program is titled as Sivapadam? Our Sanatana Dharma identifies God with sound vibration, Nada Brahma, and the power of the movement of speech as Spandana Siddhanta. Shivapadam is a sound of Lord Shiva. It is the word that essentially brings us closer to Lord Shiva. Shivapadam is the essence of the Vedas, Puranas, and the Shastras. Through these performances, we are offering divine nectar to the feet of Lord Shiva. మరి దివిత్ మనకి శివపదం గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే మన పార్టిసిపెంట్ కోసం మరి ఏమైనా స్పెసిఫిక్ కీర్తనల మీదే మనం అంటే శివునికి సంబంధించినటువంటి ఏమైనా స్పెసిఫిక్ కీర్తన మీద ఈ పెర్ఫార్మెన్స్ చేయాలా? వాటి వివరాలు మరి మనం మోహిత్ రెడీ తెలుసుకుందాం. పూజ్య గురువులు శ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు wrote thousands of kirtanas on Lord Shiva. He had the rule of writing one kirtana every single day. Many great kirtanas such as Jyoti Rupa, Mrityunjayaya, Shivaling Aradhana Tattvam, Adi Bhikshuvu, Adi Kirita, and many great other kirtanas. These kirtanas encompass many different incarnations of Shiva. ఎందుకు శివపదం అనే టైటిల్ పెట్టారంటే పూజ్య గురువులు శ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు మోహిత్ చెప్పినట్టు చాలా శివకీర్తనలు రాశారండి. సో ఆ శివకీర్తనలు ఈ కాంపిటీషన్లో మీరు సింగింగ్ అయినా కూడా నృత్యం అయినా కూడా ఈ కీర్తనలకు సంబంధించినటువంటివి తీసుకొని మీరు ప్రదర్శించాలి. సో ఈ కాంపిటీషన్స్కి ఇంకొక క్వశ్చన్ నాకు ఉంది మోహిత్, అయినా ఏజ్ లిమిట్ ఉందా దీనికి? It's a global competition. Anyone can join from any country, but there is a minimum age limit of 7 years old. మోహిత్, మరి కీ డేట్స్ గురించి చెప్తావా? The last date for registration is April 1st, and the last date to submit your video is April 30th. There's 2 different sets of competition dates, with the first one being on May 15th, 16th, and 17th, and the second one starting on May 22nd and going through 23rd and the 24th. విన్నారు కదా, రిజిస్ట్రేషన్ క్లోజెస్ బై April 1st, అండ్ దెన్ మీ కాంపిటీషన్ వీడియో పంపించాల్సిన వీడియో ఆర్ either సింగింగ్ ఆర్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ బై 30th April, అండ్ 2 sets ఆఫ్ డేట్స్లో మనకి కాంపిటీషన్ జరుగుతుంది. పూజ్య గురువులు శ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారి ఆశీర్వాదంతో ఇంత పెద్ద కాంపిటీషన్ జరుగుతుంది. ఇది ఒక మంచి అవకాశం మన వాళ్ళందరికీ. మీరు ఎక్కడైనా ఉండొచ్చండి, కానీ ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. Please follow the dates and don't forget to register. It is a great opportunity to perform on Shiva Kirtanas. Thank you everyone. All the best.